రూపాయి చరిత్రలోనే కనిష్ట స్థాయికి పడిపోయింది. అమెరికా విధించిన 50% టారిఫ్ల ప్రభావం, విదేశీ పెట్టుబడుల వెనకడుగు ఇవన్నీ కలిపి మన రూపాయిని డాలర్కు 88కి దిగజార్చాయి. ఈ పతనం ఎగుమతిదారులకు ఊరట కలిగిస్తున్నా దిగుమతిదారులకు మాత్రం గట్టి షాక్ ఇస్తున్నాయి. శుక్రవారం రూపాయి డాలర్ మారకం విలువ 88 దాటింది. ఒక రోజులోనే 61 పైసలు క్షీణించి 88 రూపాయల 19 పైసల వద్ద ముగిసింది. సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి స్వల్పంగా 87 రూపాయల 99 పైసల దగ్గర ముగిసింది. అమెరికా ఆగస్టు 27 నుండి భారత ఎగుమతులపై 50% టారిఫ్లు విధించడం, విదేశీ పెట్టుబడిదారుల నిధుల ఉపసంహరణ, నెలాఖరు డాలర్ డిమాండ్ ఇవే రూపాయి పతనానికి ప్రధాన కారణాలు అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రూపాయి బలహీనతతో ఎగుమతిదారులు లాభపడుతున్నారు. వారి వస్తువులు విదేశీ మార్కెట్లో మరింత చౌకగా లభిస్తున్నాయి. కానీ దిగుమతులపై ఆధారపడిన వ్యాపార వాణిజ్యవేత్తలకు మాత్రం ఇది భారమే. ప్రతి దిగుమతి వస్తువుపై 10 నుంచి 20% అదనపు భారం పడుతోంది. దీని ప్రభావం పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా పడవచ్చు. ఎలక్ట్రానిక్స్, మెడికల్ ఎక్విప్మెంట్, మిషనరీల ధరలు వినియోగదారుల జేబుకు చిల్లుపడే పరిస్థితి తలెత్తవచ్చు. డాలర్తో రూపాయి మారకం విలువ 88 రూపాయల 50 పైసలు దాటితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకోవచ్చునని నిపుణులు అంటున్నారు. రూపాయి పతనం ఎగుమతిదారులకు ఊరట కలిగించినా సాధారణ వినియోగదారులపై ఆర్థిక భారంగా మారుతోంది. కాబట్టి ఆర్బీఐ త్వరితగతిన చర్య తీసుకోవడం అనివార్యంగా కనిపిస్తోంది. ఈరోజు మార్కెట్ ముగిసేటప్పటికి స్వల్పంగా పెరిగి 87 రూపాయల 99 పైసల వద్ద ముగిసింది.